హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ప్రతి నెల 2000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మన రిటైర్మెంట్ అయ్యే ఏజ్కి మనం 2 కోట్ల రూపాయలు ఎలా బిల్డ్ చేయాలి అనే విషయాన్ని క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ వీడియో ఎండ్ అయ్యే టైంకి ప్రతి ఒక్కరిలా యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చేసేసి లేకపోతే ఎక్కడో ఒక చిన్న మ్యాటర్ని చూసి దాన్ని కాపీ కొడుతూ ఫిల్టర్ చేస్తూ అటు ఇటు తిప్పి చెప్పుకోవడం కాకుండా ప్రతి ఒక్కరికి మన ఎంత చిన్న ఛానల్ అయినా మనకి తక్కువ సబ్స్క్రైబర్స్ స్ట్రెంత్ ఉన్న మన ఛానల్లో వచ్చి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత వాల్యూని అయితే ఖచ్చితంగా యాడ్ చేయడానికే నా బెస్ట్ నేను ట్రై చేస్తా. సో దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకా మీ టైంని నేనైతే వేస్ట్ చేయాలని అనుకోవట్లేదు. సో డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం 2000 రూపాయలు ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్తో 2 కోట్ల రూపాయలు ఎలా బిల్డ్ చేయాలి అనే విషయానికి వస్తే మనం ఈ విషయాన్ని తెలుసుకునే ముందు ఇంకొక దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. అదేంటి అంటే మీరు ముందుగా ఈ స్క్రీన్ పైన ఉన్న డయాగ్రామ్ని అర్థం చేసుకోవాలి. ఈ డయాగ్రామ్ ఏం ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది అంటే మనకి నిఫ్టీ అలాగే నిఫ్టీ 50 అనేసి వింటుంటాం కదా స్టాక్ మార్కెట్లో. సో నిఫ్టీ అనేది మనకి ప్రీవియస్ 26 ఇయర్స్లో మనకి ఎలా రిటర్న్స్ జనరేట్ చేసి పెట్టింది అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగిందనమాట. మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా చూడండి. ఇది ఇయర్స్, ఈ లైన్లో ఉన్నవి ఇయర్స్. సో 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఇట్లా టోటల్గా 26 ఇయర్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి పైన. సో అదేవిధంగా ఈ లైన్లో చూడండి. సో ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా చూడండి. సో ఏదో ఒక పర్సన్ ఈ 26 ఇయర్స్లో ఏదో ఒక ఇయర్లో ఎంటర్ అయ్యారనుకోండి, 1999లోనే ఎంటర్ అయ్యారనుకోండి ఒక పర్సన్. సో అతను ఫస్ట్ ఇయర్ జనవరి నుంచి ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటే అతను ప్రతి నెల ఒక సమ్ అమౌంట్ లైక్ ఇప్పుడు 2000 రూపీస్ మనం చెప్పుకుంటున్నాం కదా, అదే 2000 రూపీస్ 1999 నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుంటే అప్పటి నుంచి అతను స్టార్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ పైన ఎవ్రీ ఇయర్ అతనికి ఎలా రిటర్న్స్ జనరేట్ అయ్యాయి ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు 1999లో ఒక పర్సన్ పర్ మంత్ 2000 రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా. సో ఇయర్ ఎండ్ అయ్యే టైంకి అతనికి 25% రిటర్న్స్ అయితే జనరేట్ అవ్వడం జరిగాయి. ఓకేనా? అదే పర్సన్ రెండో సంవత్సరం కూడా అతను సేమ్ ప్రీమియం కడుతూ ప్రతి నెల కంటిన్యూ చేశారనుకోండి, ఎంటైర్ ఈ 25% కూడా అతనికి వచ్చిన గెయిన్స్ నుంచి పోయి అతనైతే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అతను 3% లాస్లో ఉన్నారనమాట. అదేవిధంగా థర్డ్ ఇయర్కి వచ్చేసరికి కూడా సేమ్ 3% లాస్లోపే ఉన్నారు. ఫస్ట్ ఇయర్లో అయితే మనకు చూసుకున్నట్లయితే 25% గెయిన్స్తో మనకి ప్రాఫిట్లో ఉన్నారు. బట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో వచ్చే గెయిన్స్తో పాటు అతనైతే అది కూడా కోల్పోయి ఇంకా లాస్లో 3% అతను క్యాపిటల్ ఎంటైర్ క్యాపిటల్ పైన 3% లాస్లో అయితే ఉన్నారు. ఓకేనా? అదేవిధంగా ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి న్యూట్రల్గా ఉన్నారు. అంటే 4 ఇయర్స్ పాటు అతను ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసినప్పటికీ అతని క్యాపిటల్ పైన ఎటువంటి రిటర్న్స్ అయితే జనరేట్ అవ్వలేదు. ఓకేనా? ఫిఫ్త్ ఇయర్కి వచ్చేసరికి 7% అతను పెట్టే ఇన్వెస్ట్మెంట్ల పైన 7% అయితే రిటర్న్స్ రావడం జరిగింది. అలాగే 6th ఇయర్కి 13%, 7th ఇయర్కి 17%. సో ఇట్లా టోటల్గా 26 ఇయర్స్, ఇప్పుడు 2024 కదా, ఇప్పటికి 1999 నుంచి ఇప్పుడు 2024కి టోటల్గా 26 ఇయర్స్ అనమాట. అప్పటి నుంచి అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అతనికి వచ్చే రిటర్న్స్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ 14% రిటర్న్స్తో అతను వెల్త్ అయితే జనరేట్ అవుతూ ఉంది. ఓకేనా? అదేవిధంగా ఇంకో పర్సన్ పర్ మంత్ 5000 ఇన్వెస్ట్మెంట్ చేస్తూ 2006లో ఎంటర్ అయ్యారనుకోండి. 2006లో ఎంటర్ అయ్యి ఉంటే అతనికి ఫస్ట్ ఇయర్లోపే అతను ఎంటర్ అయిన ఇయర్లోపే ఇయర్ ఎండ్ అయ్యే టైంకి 43% రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరిగింది ఆ ఇయర్. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 50%, అంటే ఈ 43కి అడిషనల్గా 7% యాడ్ అవుతూ మనకి 50% రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ఇయర్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్లో రన్ అవుతున్న 50% ప్రాఫిట్ కూడా వైప్ అవుట్ అయిపోయి 4% రిటర్న్కి రావడం జరిగింది అనమాట. ఓకేనా? ఫస్ట్ 2 ఇయర్స్ అయితే మంచి వెల్త్ అయితే జనరేట్ చేస్తూ కనిపించిన థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 4% డ్రాప్ అయింది అంటే థర్డ్ ఇయర్ క్లోజ్ అయ్యేసరికి. అదేవిధంగా ఫోర్త్ ఇయర్ క్లోజ్ అయ్యేసరికి 18%కి ఇంక్రీజ్ అయింది. సో అదేవిధంగా 5th ఇయర్, 6th ఇయర్, 7th ఇయర్ అట్లా ప్రజెంట్ అతను 2006లో ఎంటర్ అయింటే ప్రజెంట్ ఎన్ని ఇయర్స్ అవుతాయి? 19 ఇయర్స్ కదా. సో ప్రజెంట్ అతను ప్రాఫిట్స్ ఎలా జనరేట్ అవుతున్నాయి? 14% అతని క్యాపిటల్ పైన రిటర్న్స్ అయితే ప్రజెంట్ రన్ అవుతాయి అనమాట. ఓకేనా? ఇంకో సినారియో తీసుకుందాం. 2011లో తీసుకుందాం. 2011లో ఏదో ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారనుకోండి, అతను చేసే క్యాపిటల్ ఫస్ట్ మంత్ నుంచి చేస్తుంటే ఆ ఇయర్ క్లోజ్ అయ్యేసరికి అతని క్యాపిటల్ పైన 22% లాస్లో ఉంటారు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సేమ్ అమౌంటే ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తూ
అతను వెళ్తున్నారు అనుకోండి, ఆ సెకండ్ ఇయర్ కూడా క్లోజ్ అయ్యేసరికి అతను న్యూట్రల్గా ఉంటారు. అంటే ప్రీవియస్ ఇయర్లో వచ్చిన లాస్ని కవర్ చేస్తూ అతను ప్రాఫిట్లో ఉండకుండా లాస్లో ఉండకుండా జస్ట్ అతను ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ మాత్రమే అతను కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 2% క్యాపిటల్ పైన కనిపిస్తుంది అనమాట ప్రాఫిట్. అదేవిధంగా ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి 9%, ఫిఫ్త్ ఇయర్కి వచ్చేసరికి 7%, సిక్స్త్ ఇయర్కి వచ్చేసరికి 6%. అట్లా ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో అతను 2011లో ఎంటర్ అయ్యి ఉంటే ప్రజెంట్ అతను అంతా 14 ఇయర్స్ కంప్లీట్ చేస్తారనమాట. అప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వస్తున్నారు కదా ప్రతి నెల. సో ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న క్యాపిటల్ పైన 12% ప్రాఫిట్స్తో రన్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే అతని క్యాపిటల్ అనేది 12% ప్రాఫిట్లో ప్రజెంట్ రన్ అవుతుంది. ఓకేనా? ఆ విధంగా డయాగ్రామ్ అయితే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చార్ట్ అనేది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే ఏదో ఒక పర్సన్ ఏదో ఒక సంవత్సరంలో ఈవెన్ 1999 నుంచి ప్రజెంట్ రన్ అవుతున్న 2024 వరకు ర్యాండమ్గా ఏదో ఒక సంవత్సరంలో అతను ప్రతి నెల ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సర్టెన్ అమౌంట్ నిర్ణయించుకొని సో ఆ అమౌంట్ని ప్రతి నెల కంటిన్యూ చేస్తూ ఇప్పటి వరకు వచ్చుంటే ఏ సంవత్సరంలో అతను జాయిన్ అయితే ఎంతెంత రిటర్న్స్ ప్రజెంట్ రన్ అవుతున్నాయి అనేది ఈ ఎంటైర్ చార్ట్ అనేది మనకి విజిబిలిటీ ఉంది. సో ఇది ఏంటి అంటే నిఫ్టీ 50 రిటర్న్స్ అనమాట. నిఫ్టీ యాన్యువలైజ్డ్ ఫార్వర్డ్ రిటర్న్స్. ఓకేనా? సో ఇయర్లీ మనకి నిఫ్టీ 50 అనేది ఎట్లా రన్ అవుతుంది అనేది ఎంతెంత రిటర్న్స్ జనరేట్ చేసి పెడుతుంది అనేది ఇక్కడ షో చేయడం జరిగింది. ఇక్కడ ఇంత టైం ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము అంటే మీకు క్లారిటీ కోసం. సో ఎందుకు ఆ క్లారిటీ? ఇప్పుడు ఎస్ఐపి క్యాలిక్యులేటర్కి వెళ్తున్నా ఫ్రెండ్స్. నేను సింపుల్గా గూగుల్కి వెళ్ళా. సో గూగుల్కి వెళ్ళి ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అని కొడితే చాలా లింక్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉంటాయి. సో ఏదో ఒక ర్యాండమ్గా ఏదో ఒక లింక్ ఓపెన్ చేస్తే మీకు మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూపిస్తాయి. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ నేను ఎంత అనుకున్నా? 2000 అనుకున్నా. సో 2000 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్. అదేవిధంగా నేను 12% రిటర్న్ ఇక్కడ మనం ఈ నిఫ్టీని ప్రీవియస్గా ఇచ్చే రిటర్న్స్ని క్యాలిక్యులేట్ చేస్తూ మనము ఏదో ఒక దీన్ని తీసుకున్నాం అనుకోండి. సో అది నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు. అందువల్లనే మనకి ప్రీవియస్గా ఉన్న డేటాని బేస్ చేసుకొని ఆన్ యావరేజ్గా 12% రిటర్న్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. సో నేననే కాదు మోస్ట్ ఆఫ్ ద ప్రతి ఒక్కరు కూడా ఈ 12% రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో నేనైతే 12% రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేస్తూ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అదేవిధంగా మీరు మీ టైం ఒక 60 ఇయర్స్ పెట్టుకున్నారనుకోండి. ఆ 60 ఇయర్స్ కంప్లీట్ అయినాక మీరు అప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదంటే ఇంకా హోల్డ్ చేస్తూ మీరు రన్ చేసుకోవచ్చు మీ ఎస్ఐపిని. ఆ ఇయర్లో 12% రిటర్న్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 15% రావచ్చు, నెక్స్ట్ ఇయర్ 17% రిటర్న్స్ జనరేట్ చేయవచ్చు. సో మీకు ఎప్పుడు బెటర్గా ఉంది అని మీరు అనుకుంటారో అప్పుడు మీరు అనుకున్న ఎస్ఐపి నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ నేను 12% రిటర్న్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ జస్ట్ 2000 రూపీస్ ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా. మన ఇన్వెస్ట్మెంట్ అనేది 40 ఇయర్స్ పాటు కంటిన్యూ చేశాను. ఈ 40 ఇయర్స్కి గాను నేను ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ అనేది ప్రతి నెల చేస్తుంటాం కదా 2000 రూపాయలు. సో అలా ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ అనేది 9,60,000 రూపాయలు అవుతుందన్నమాట ఆఫ్టర్ 40 ఇయర్స్. కానీ ఎస్టిమేటెడ్ రిటర్న్స్ చూసినట్లయితే 2,28,00,000 రూపాయలు మనకి రావడం జరుగుతుంది. అంటే మనకి ఎంటైర్ ఈ 2,28,00,000 ప్లస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ 9,60,000 ఉంది కదా. సో ఈ టోటల్ మనీ అనేది మనకి ఈ కింద టోటల్ వాల్యూ దగ్గర మనకి షో చేయడం జరుగుతుంది. ఓకేనా? మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది జస్ట్ 9,60,000 రూపీసే. టోటల్ రిటర్న్ వచ్చేసరికి 2,28,00,000 రూపీస్ అబోవ్ ఉందన్నమాట మన రిటర్న్స్. సో ఇట్లా ఎస్ఐపి చేయడం వల్ల ఇంత బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఈ 12% రిటర్న్ అనేది మనకి ప్రతి నెల మనం ఇన్వెస్ట్మెంట్ చేసే క్యాపిటల్ పైన యాడ్ అవుతూ మనకి ఈ గెయిన్స్ అయితే రావడం జరుగుతుంది. సో అందుకే మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ఎస్ఐపిని స్టార్ట్ చేయండి. మీరు బిగినర్ అయినా పర్లేదు, మీరు ఎస్ఐపిని స్టార్ట్ చేయండి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ప్రతి నెల ఎంతో కొంత సర్టెన్ అమౌంట్ నిర్ణయించుకొని మీరు లాంగ్ టర్మ్ పీరియడ్ టైం పెట్టుకొని మీరైతే మీ ఎస్ఐపిని కంటిన్యూ చేయండి. మీరు వారన్ బఫెట్ గురించి విన్నారో లేదో తెలియదు, కానీ వారన్ బఫెట్ గారు కూడా ఒక ఇన్వెస్టరు. అతను సొంతంగా ఏ కంపెనీ కానీ స్టార్ట్ చేయలేదు, బట్ ఏ బిజినెస్ స్టార్ట్ చేయకపోయినా జస్ట్ చిన్న ఇన్వెస్ట్మెంట్లతో స్టార్ట్ చేసి అతను వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్లో ఒకరుగా నిలిచారనమాట. అట్లా నిలవడానికి కారణం ఏంటంటే అతను చిన్నతనం నుంచే 14 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అతను ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ను స్టార్ట్ చేశారు. సో అందుకే అతను ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి అతను కోట్ల రూపాయలు అధినేత అయ్యారనమాట. ఓకేనా? సో మీరు ఎర్లీగా స్టార్ట్ చేసినట్లయితే మీరు చేసే చిన్న అమౌంట్ కూడా మీరు ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి బల్క్ అమౌంట్గా బిల్డ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. మీరు ఎస్ఐపి అయినా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయినా సరే, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ అయినా కానీ ఏదో ఒక బెస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రతి నెల కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తూ కంటిన్యూ చేయండి.
సో మీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకున్నా లేకపోతే అప్కమింగ్ టైంలో స్టార్ట్ చేయాలనుకున్నా ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ అయితే మీకు నీడ్ ఉంటుంది. సో ఈ డీమ్యాట్ అకౌంట్ ఉన్నట్లయితే మీరు ఒక్క ఎస్ఐపి అలాగే మ్యూచువల్ ఫండ్స్నే కాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు, అలాగే ట్రేడింగ్ చేసుకోవచ్చు, అలాగే మీరు ఐపీఓస్కి అప్లై చేసుకోవచ్చు. మీరు బిగినర్స్ అయితే మాత్రం ఓన్లీ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ గురించి ఫస్ట్ క్లారిటీ తెచ్చుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్లు ఎర్లీగా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మీకు షేర్స్ పైన అలాగే ట్రేడింగ్ పైన అవగాహన కొద్ది కొద్దిగా మీరు డెవలప్ చేసుకోండి. ఓకేనా? సో ఇఫ్ బై ఛాన్స్ మీరు ఎవరైనా సరే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ యొక్క లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. త్రూ లింక్ ద్వారా ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మన ఇండియాలో చూసుకున్నట్లయితే బెస్ట్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్ ఏంటి, తక్కువ ఛార్జెస్ దేంట్లో కలెక్ట్ చేస్తారు, సో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనకి ఏమేమి చూడాలి అనేది మనకి మన ఛానల్లో ఆల్రెడీ డెడికేటెడ్గా వీడియో చేయడం జరిగింది. దాని యొక్క వీడియో లింక్ అనేది వీడియో ఎండ్ అయ్యే టైంకి మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీకైతే ఎస్ఐపి క్యాలిక్యులేటర్ని యూజ్ చేసి ఎవ్రీ మంత్ 2000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ 40 years పీరియడ్ నేను కంటిన్యూ చేసినట్లయితే నాకు 2,37,00,000 నియర్లీ మనకు రావడం జరిగింది కదా. ఇది ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనం ఎంత అనుకున్నాం? 2000 రూపీస్ అనుకున్నాం కదా. 2000 రూపీస్ పర్ మంత్ చెప్పున్న 40 years నాకు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తా. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఎంత? 12% రిటర్న్. 9,60,000 రూపీస్ అయితే నేను టోటల్ ఇన్వెస్ట్మెంట్ అలాగే వెల్త్ గెయిన్డ్ ఇది మొత్తం టోటల్ మన ఇన్వెస్ట్మెంట్ అలాగే వెల్త్ గెయిన్డ్ మొత్తం కలిపి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అమౌంట్. ఓకేనా? మనం ప్రతి నెల చేసే ఇన్వెస్ట్మెంట్ మనం ఈవెన్ ఈ ఇయరే స్టార్ట్ చేసామనుకోండి, ఈ ఇయర్ స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తుంటే మనం జనవరిలో 2000 రూపీస్ పెడతాం కదా, అలాగే ఫిబ్రవరిలో 2000 రూపీస్ పెడతాం. అలా ఇయర్ ఎండ్ అయ్యే టైంకి, ఇయర్ క్లోజ్ అయ్యే టైంకి మనము ఎంటైర్ 12 monthsకి కానీ 24,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా. సో ఈ 24,000 రూపీస్ ఎంటైర్ ఈ 2024 ఎండ్ అయ్యే టైంకి మనం స్టార్టింగ్ నుంచి చేస్తాం. సో దానికి కాను మనకి ఈ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి మనకి 1,619 రూపీస్ అయితే మనము గెయిన్ చేస్తాం అనమాట. అప్పుడు టోటల్ మన వాల్యూ ఎంత? మనం ఈ 12 నెలలకు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన 24,000 ప్లస్ మనకి వచ్చే రిటర్న్ 1,619 రూపాయలు కలిపి మనకి లాస్ట్ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి మనకి 25,619 రూపాయలు అయితే అవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ ఇయర్ 2025 వస్తుంది కదా. సో 2025లో కూడా ఇయర్ ఎండ్ అయ్యే టైంకి మనం ప్రతి నెల 2,000 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తాం కదా. అలా చేసిన ఇన్వెస్ట్మెంట్ అనేది 2025 ఎండ్ అయ్యే టైంకి మనకి 24,000 అవుతుంది. 12 నెలలకు గాను 24,000 కదా, నెలకు 2,000 లెక్క 24,000 అవుతుంది. ఆ 24,000 అలాగే ఈ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి మనకు వచ్చే రిటర్న్తో పాటు మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ అనేది మొత్తం 25,619 రూపీస్ కదా. సో ఈ 25,619 రూపీస్ అలాగే ఈ 24,000 టోటల్గా వీటికి గాను మనకి రిటర్న్ జనరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట 2025 ఎండింగ్ కల్లా. సో 2025 ఎండింగ్ కల్లా ఇది ప్లస్ ఇది ఈ 25,619 రూపీస్కి అలాగే ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న 2,000 రూపాయలు కాస్త మనకి ఇయర్ ఎండ్ అయ్యే టైంకి 24,000 అవుతుంది కదా టోటల్గా. సో ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్కి గాను టోటల్గా మనం ఎర్న్ చేసింది 4,867 రూపీస్. ఓకేనా? సో అప్పుడు మనం 2025 ఇయర్ ఎండింగ్ కల్లా మనం 54,486 రూపీస్ అయితే మనం అకౌంట్లో అప్పుడు కలిగి ఉంటాం అనమాట. అదే 2,000 రూపీస్ మనం అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ చేసేది అనేది మనము 24,000. ఎందుకు? 12 months ఇయర్లీ ఉంటాయి కదా. సో మంత్కి మనం 2,000 రూపీస్ పే చేస్తున్నాం. సో 12 monthsకి 24,000 రూపీస్ అవుతుంది. ఓకేనా? అట్లా ఎన్ని సంవత్సరాలు మనం 40 years మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకున్నాం. సో 2,000 రూపీస్ లెక్క 40 years వచ్చే వరకు 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. సో ఈవెన్ మనకి 40 years ఇన్వెస్ట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి 2063 ఇయర్ రన్ అవుతుంటుంది. సో 2063 ఇయర్లో మనం అప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇయర్లీ 24,000, మంత్లీ 2,000 రూపీస్ లెక్క ఇన్వెస్ట్మెంట్ చేసాం. సో మనకి లాస్ట్ 2063 ఇయర్లో మనకి ఎంత వెల్త్ జనరేట్ అవుతుంది? 26,73,486 రూపీస్ అయితే మనకు జనరేట్ అవుతుంది. ఎందుకు? మనం ఇక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ 2026 క్లోజ్ అయ్యేసరికి అతను 24,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు కదా, పెర్ మంత్ 2,000 లెక్క. ఈ మొత్తం వాల్యూకి అలాగే ఈ మొత్తం 12 months ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్ట్మెంట్కి ఈ మొత్తంకి ఈ రెండు మొత్తంకి కలిపి అతను ఎర్న్ చేసేదంతా 8,529 రూపీస్. అలా లాస్ట్ 40 years కంప్లీట్ అయ్యేసరికి ఈ వాల్యూకి అలాగే అతను ఇన్వెస్ట్మెంట్ చేసే ఈ వాల్యూకి ఈ మొత్తం చేస్తే
దానికి గాను అతను ఎర్న్ చేసేది 26,73,486 రూపీస్. ఓకేనా. అయితే ఈ 40 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత 2063 ఇయర్ వచ్చేసరికి అతను వెల్త్ చూసుకున్నట్లయితే 2,37,64,840 రూపాయలు అయితే అతను ఎర్న్ చేయడం జరుగుతుంది. ఈ 40 సంవత్సరాలు అతను ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తే. ఓకేనా. చిన్న ఇన్వెస్ట్మెంట్ 2,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అతని 40 ఇయర్స్ తర్వాత ఎంత వెల్త్ క్రియేట్ చేసి పెట్టిందో చూసారా. ఓకే, ఇదంతా బాగుంది, క్యాల్కులేషన్ అంతా బాగుంది, మంచి రిటర్న్స్ అయితే మనకి చూపిస్తున్నారు. ఓకే, చాలా బాగుంది. కానీ నాకు ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ను ఫండ్ మేనేజర్ మెయింటైన్ చేస్తారు కనుక ఎంతో కొంత పర్సంటేజ్ ఖచ్చితంగా మనకు వచ్చే రిటర్న్లో అతను తీసుకుంటారు. అట్లాంటప్పుడు నేను ఒక బిగినర్ని, నాకు మార్కెట్ గురించి ఏమీ తెలియదు, కానీ నేను మార్కెట్లో స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడతా. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటి వాళ్ళ కోసం, అలాగే యాజ్ ఏ బిగినర్స్ కూడా ట్రస్ట్ చేసే విధంగా ఒక ప్రాసెస్ చెప్తా. సో దాన్ని ఫాలో అవడానికి ట్రై చేయండి. నిఫ్టీ 50లో మనకి ఇండియాలో టాప్ 50 కంపెనీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇలా ఉన్న టాప్ 50 కంపెనీస్లో టాప్ 10 కంపెనీస్ ఉంటాయి కదా. సో ఆ టాప్ 10 కంపెనీస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ కోసం. అది ఎలా అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నిఫ్టీ 50లో టాప్ 10 కంపెనీస్ లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ టాప్ 10 కంపెనీస్ నిఫ్టీలో ఎంత వెయిటేజ్, ఎంత పర్సంటేజ్ ఆక్యుపై చేసి అనేది ఈ పక్కన ఇవ్వడం జరిగింది. ఈ వెయిటేజ్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ క్లారిటీ తెచ్చుకుందాం. సో నిఫ్టీ 50లో ఎన్ని కంపెనీస్ ఉంటాయని చెప్పుకున్నాం? టాప్ 50 కంపెనీస్, ఇండియాలోపే టాప్ 50 కంపెనీస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. టాప్ 50 కంపెనీస్ కలిపి నిఫ్టీని 100% ఆక్యుపై చేస్తాయి. సో అలా ఆక్యుపై చేసే 100%లో ఈ టాప్ 10 కంపెనీసే నియర్లీ 55% ఆక్యుపై చేస్తాయి అనమాట. అంటే 100% నిఫ్టీ అనుకుంటే నిఫ్టీ 100%లో ఇదిగోండి ఇక్కడ 10 కంపెనీస్ ఇచ్చాం కదా. సో ఈ టాప్ 10 కంపెనీసే మనకి నియర్లీ ఇదిగోండి ఇక్కడ 55.87% అయితే ఆక్యుపై చేశాయి అనమాట. అంటే ఈ టాప్ 10 కంపెనీస్ అన్నీ ఒకవైపు, రిమైనింగ్ ఉన్న 40 కంపెనీస్ ఉంటాయి కదా. ఇప్పుడు 10 కంపెనీస్ నిఫ్టీలో తీసిస్తే ఇంకెన్ని ఉంటాయి? ఇంకా 40 ఉంటాయి. మొత్తం అంటే 40 కంపెనీస్ అన్నీ కూడా నెగిటివ్గా వెళ్ళి ఈ 10 కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్గా వెళ్ళాయి అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా నిఫ్టీ పాజిటివ్లో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ టాప్ 10 కంపెనీస్ అన్నీ కలిపి నెగిటివ్కి వెళ్తుండి మనకు నిఫ్టీలో రిమైనింగ్ ఉన్న 40 కంపెనీస్ ఉంటాయి కదా. సో మొత్తం 50 కంపెనీస్ అని చెప్పుకున్నాం, 50లో ఇక్కడ 10 ఇచ్చాం. సో రిమైనింగ్ 40 ఉంటాయి కదా. ఆ 40 కంపెనీస్ కూడా మనకి పాజిటివ్గా వెళ్తున్నాయి అనుకోండి. 40 కంపెనీస్ పాజిటివ్గా రన్ అవుతున్నా సరే మనకి ఈ 10 కంపెనీస్ అనమాట నెగిటివ్లో రన్ అవుతుంటే, 10 కంపెనీస్ కూడా నెగిటివ్లో రన్ అవుతుంటే నిఫ్టీ కూడా నెగిటివ్లోనే ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పోర్షన్ కూడా ఈ టాప్ 10 కంపెనీసే ఆక్యుపై చేసాయి అనమాట, అంటే నిఫ్టీలో. సో ఈ టాప్ 10 కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే ఎస్ఐపి అనేది మీరు మ్యూచువల్ ఫండ్స్లో చేయడానికి ఇంట్రెస్ట్ లేదనుకున్నప్పుడు యాజ్ ఏ బిగినర్గా, లేకపోతే ఒక ఎస్ఐపి చేయాలనుక మైండ్ సెట్తో మీరు మార్కెట్లోకి వచ్చి టెన్షన్ లేకుండా స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ టాప్ 10 కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని మీరైతే ఒక్కొక్క దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఒక్కొక్క నెల చేసుకుంటూ వెళ్ళండి. ఇది ఎలా అంటే, ఇప్పుడు టాప్ 10 కంపెనీస్ అని చెప్పుకున్నాం కదా. ఈ టాప్ 10 కంపెనీస్లో మంత్లీ మనం ఎస్ఐపి చేయాలనుకుంటున్నాం కదా. సో మనం మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలనుకోవట్లేదు. మనం డైరెక్ట్గా స్టాక్సే ఇవి డైరెక్ట్గా మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి స్టాక్స్లోపే ఇన్వెస్ట్మెంటే చేస్తున్నాం. ఓకేనా. ప్రతి నెల ఒక్కొక్క దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళండి. మనం అనుకునేది అంతా 2000 రూపీస్. సో ఫస్ట్ మంత్ 2000 రూపీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పెట్టా, సెకండ్ మంత్ రిలయన్స్ ఇండస్ట్రీలో పెట్టా, అలాగే థర్డ్ మంత్ ఐసిఐసిఐ బ్యాంక్లో పెట్టా. అట్లా ఒక్కొక్క మంత్ ఒక్కొక్క దాంట్లో పెట్టుకుంటూ వెళ్ళండి. ఆఫ్టర్ 10 months మళ్ళీ రిపీట్ సేమ్ ప్రాసెస్. ఓకేనా. సో 11th month మళ్ళీ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే 12th month రిలయన్స్. ఇయర్ ఎండ్ అయిపోతుంది కదా, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్, మళ్ళీ అలాగా. సో ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. ఓకేనా. మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేసే రిటర్న్స్ కంటే బెటర్ రిజల్ట్స్ దీంట్లో చూడొచ్చు. ఎందుకంటే ఈ 10 కంపెనీస్ మనకి మెజారిటీ ఆఫ్ పోర్షన్ నిఫ్టీలో ఆక్యుపై చేసే కనుక ఈ 10 కంపెనీస్ ఎటువైపు వెళ్తుంటే నిఫ్టీ కూడా అటువైపు వెళ్తుంది. అలాంటప్పుడు నిఫ్టీ ఇండెక్స్ పెరిగినట్లయితే మన ఇండియన్ ఎకానమీలో కూడా గ్రోత్ ఉంటేనే అది పెరుగుతుంది. సో మన ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుందంటే ఈ కంపెనీస్ అనమాట గ్రో అవుతున్నట్లే. ఓకేనా. సో ఈ కంపెనీస్ గ్రో అవుతుంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్లు కూడా మనకి రిటర్న్స్ జనరేట్ చేసి పెడుతూ ఉంటాయి. ఓవర్ లాంగ్ పీరియడ్ టైం తీసుకుంటే ఆఫ్టర్ కొంత టైం తర్వాత
ఖచ్చితంగా మనకి బెటర్ రిజల్ట్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నది. మీకు మన వీడియోలో చెప్పిన కంటెంట్ మీకు అర్థం అయ్యింది, మీకు వాల్యుబుల్గా ఉంది అని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే వీడియో తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా చూడడానికి వీలవుతుంది. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే ఫర్ యూ.